ఓజీ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కి ఆ సినిమా టీమ్ కి ఒక రకంగా షాక్ ఇచ్చింది కోర్టు. ఓజీ సినిమాకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెనిఫిట్ షో టికెట్ల రేట్లు పెంచొద్దంటూ హైకోర్టు చెప్పింది. బెనిఫిట్ షో అలాగే రెగ్యులర్ టికెట్ల రేట్ల విషయంలో కూడా హైకోర్టు ఒక రకంగా ఆర్డర్స్ పాస్ చేసిందని చెప్పాలి. ఇప్పటికే టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. అసలు హైకోర్టు ఏం చెప్పింది, పిటిషన్లో ఏం పేర్కొన్నారు పిటిషనర్, డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు, శిల్పతో మాట్లాడదాం. శిల్ప, ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మనం చూస్తున్నాం, హైప్ మనకు కనిపిస్తోంది. లక్షలు పెట్టి టికెట్లు కొంటున్న తరుణంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏంటి? పవన్ కళ్యాణ్కు తెలంగాణలో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఓజీ రిలీజ్కు కొన్ని గంటల ముందు ఒకవైపు ఇది కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అటు బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్లు పెంచుకోమంటూ కూడా ఒకవైపు జీవోను విడుదల చేసింది. ఆ జీవోను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసింది. ప్రధానంగా మనకు గతంలో అయినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇప్పటికే పూర్తి స్థాయిలో బెనిఫిట్ షోలు అనేవి రద్దు చేసిన బెనిఫిట్ షోతో పాటు టికెట్స్ రేట్ల పెంపు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదంటూ కూడా గతంలో కరాఖండిగా చెప్పింది. కానీ ఇప్పుడు ఒకవైపు ఇటు ఓజీ టీము ఇటు ప్రత్యేకంగా అటు ప్రభుత్వాన్ని కోరడంతో ఒకవైపు పర్మిషన్ ఇచ్చింది. కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి దీన్ని సవాల్ చేస్తూ అటు కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఒకవైపు విచారించినాక ఈ రోజు బుధవారం రోజు రాత్రి మొత్తం కూడా ప్రీమియర్ షోలతో పాటు బెనిఫిట్ షోలు కూడా ఉన్నాయి. మొత్తం కూడా సర్వం సిద్ధమైంది, విడుదలకు సర్వం సిద్ధమైంది. కానీ ఈ సమయంలోనే ఒకవైపు షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఏదైతే బెనిఫిట్ షోలకు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏదైతే ఉంటుందో మొత్తం కూడా రద్దు చేశారు. రద్దు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఒక సినిమా నార్మల్ సినిమాలు ఏ విధంగా అయితే రిలీజ్ అవుతాయో బెనిఫిట్ షోస్ లేకుండా నార్మల్ ప్రైజ్ ఏవైతే ఉంటుందో వాటిలాగానే ఓజీ కూడా అలానే కంటిన్యూ అవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకోవైపు ఇప్పటికే ఒకవైపు బెనిఫిట్ షో టికెట్స్ అనేవి బెనిఫిట్ షో ప్రీమియం టికెట్స్ అనేవి ఏదైతే ప్రీమియం టికెట్స్ ఉంటాయో అవి 800 రూపాయలకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం కూడా ఎక్కడికక్కడికి టికెట్స్ కూడా హాట్ కేకులా సోల్డ్ అవుట్ అయినాయి. కానీ ఈ తరుణంలోనే ఒకటేసారి ఉన్నట్టుండి దీనిపైన హైకోర్టు అనేది షాక్ తగలడంతో మూవీ టీమ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఒకవైపు ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా అవైటెడ్ మూవీగా ఒకవైపు ఓజీ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండరు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే హైప్ వచ్చింది, అంతే మంది వచ్చారు జనాలు, ఇటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు 1000 రూపాయలైనా అంతకు ఎక్కువైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఖచ్చితంగా ఓజీ సినిమాని ఖచ్చితంగా మొదటి షో చూడాల్సిందంటూ కూడా ఒకవైపు పవన్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అందులో భాగంగా రేట్లు ఎక్కువైనప్పుడు కూడా టికెట్స్ కొన్నారు. కానీ ఒకవైపు దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది విచారించిన అనంతరం ఖచ్చితంగా దీన్ని సస్పెండ్ చేశారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవోని ప్రస్తుతం హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎందుకు ఒకవైపు కొన్ని సినిమాలకు మాత్రమే ఈ విధంగా ఎందుకు ప్రత్యేకమైనటువంటి నో మోర్ బెనిఫిట్ షోస్ అంతే కదా? ఇప్పుడు ఏదైతే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఎలాంటి బెనిఫిట్ షో అనేవి లేవు. ఏవైతే టికెట్స్ రేట్స్ అనేవి బెనిఫిట్ షోలకు మాత్రమే అనుమతి ఉన్నది. దాదాపు 800 పెట్టి ప్రతి ఒక్కరు కూడా మొత్తం కూడా రాత్రి నుండి ప్రీమియర్ షోస్ గురించి మాట్లాడుకుంటే శిల్ప, ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే భారీగా డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పినట్లుగా 100 కాదు 1000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఆల్రెడీ టికెట్స్ కొన్న తర్వాత ఇప్పుడు ఒకవేళ ఈ ప్రైజెస్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఎలాంటి చేంజ్ ఉంటుంది? తిరిగి డబ్బులు ఇచ్చేస్తారా, లేకపోతే అసలు మళ్ళీ కొత్తగా టికెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి, అవి క్యాన్సిల్ చేసుకొని ఏం జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందనే దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మనకు? బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా రద్దు చేశారు. ఇంకోవైపు ప్రీమియర్ షోలకు అనేవి రేట్లను పెంచుతూ ప్రభుత్వం జీవో అనేది విడుదల చేసింది. దాదాపు ఒక్క టికెట్ పైన సింగిల్ స్క్రీన్లో దాదాపు 150 రూపాయలు, అదేవిధంగా ఏదైతే మల్టీప్లెక్స్ ఉంటుందో దాదాపు 250 నుంచి పెంచారు. అవి మొత్తం కూడా నార్మల్ ప్రైస్తోనే ఈ సినిమా అనేది నడవాలంటూ కూడా హైకోర్టు అనేది స్పష్టంగా ఒకవైపు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసింది దాని ప్రకారమే వెళ్ళాలి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి రేట్ల పెంపుకు సంబంధించినటువంటి జీవో ఉంటుందో
దాన్ని సస్పెండ్ చేసింది. దీంతో ఒకవైపు బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నడిచే అవకాశం లేదు. ఇంకోవైపు ప్రీమియర్ షోలకు సంబంధించి ఇప్పటికీ అన్ని టికెట్స్ కూడా ఎక్కడికక్కడికి అమ్ముడుపోయాయి. విత్ ఇన్ 5 to 10 సెకండ్స్లోనే ఎక్కడికక్కడ కొన్నారు. సో దానికి సంబంధించి చాలామంది ఫ్యాన్స్ కూడా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. అసలు ప్రీమియర్ షోలకు సంబంధించి నడుస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెండ్ కొనసాగుతుంది. దీనిపైన ఇప్పటి వరకు మూవీ టీం మాత్రం స్పందించలేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చారు. అక్కడ ఒకవైపు బెనిఫిట్ షోలతో పాటు ప్రీమియర్ షోలు కూడా కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణలో ఒకవైపు బెనిఫిట్ షోలు అనేవి పూర్తిగా రద్దు చేసి ఓన్లీ ప్రీమియర్ షోలకు అన్నట్టు అనుమతి ఇస్తున్నారు. అందులో భాగంగా ఇటు ఓజీ సినిమాకు కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు. ఒకవైపు టికెట్స్ పెంచుకోవాలి. అటు మల్టీప్లెక్స్లతో పాటు ఇటు సింగిల్ స్క్రీన్లో కూడా దాదాపు 300 నుండి 400 వరకు కూడా పెంచడానికి కూడా అనుమతి ఇచ్చింది. దాదాపు ఒక్క టికెట్ అనేది 800 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నది. ఇప్పటికే టికెట్స్ అన్ని కూడా అమ్ముడుపోయాయి. కానీ ఈ తరుణంలోనే టికెట్స్ రేట్స్ పెంచొద్దు, దీనిపైన మేము చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ కూడా హైకోర్టు చెప్పడంతో మూవీ టీం ఏ విధంగా వెళ్తుందో చూడాలి. I'll come back to you later. ఖచ్చితంగా ఒకసారి మనం రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. రవిచంద్ర, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? బెనిఫిట్ షోల విషయంలో, అలాగే ప్రీమియర్ షోకి టికెట్స్ రేట్ల విషయంలో హైకోర్టు కొత్తగా ఆర్డర్స్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? దాదాపుగా అడుగడుగున అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న నార్త్ అమెరికాలో ఈ సినిమాకి సంబంధించి ఆర్క్ సినిమాస్ వాళ్ళు మేము మా థియేటర్స్ లో ఓజీ సినిమాని ప్రదర్శించటం లేదు, అందరికి రద్దు చేశాము, టికెట్ పేమెంట్ కూడా అందరికి రిటర్న్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకి 800 రూపాయలు టికెట్ ప్రైస్ పెట్టుకునే విధంగా అనుమతిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. దానిపై హైకోర్టు ఈరోజు అది తప్పు, చట్టవిరుద్ధం, అంత హైక్ చేయడానికి వీలు లేదంటూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసినట్లుగా తెలుస్తుంది. నిజంగా ఇది తెలుగు సినీ ప్రేక్షకులకు మాత్రం ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి. ఓజీ యూనిట్ కి మాత్రం ఒక జస్ట్ ప్లీజ్ గివ్ మీ మినిట్. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి.